ఇంత గొప్ప రక్షణ కార్యం జరిగించడానికి ఆయన తీసుకున్న డెసిజన్, ఆయన అవతార పద్ధతిని చూస్తే ఏడుపు వచ్చేస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. గుడ్ ఫ్రైడేకి చాలామంది ఏడుస్తుంటారు. యాక్చువల్గా క్రిస్మస్కి కన్నీరు కార్చాల్సిన పరిస్థితి. గుడ్ ఫ్రైడే ఎలాగో ఆయన ప్రిపేర్డ్ అన్నమాట. నేను ఇందుకొరకే పుట్టాను అన్న దాంతో ఆయన సిలువలో ఆ శ్రమలన్నీ కూడా సహించారు. కానీ అవతరించడం అనేది చాలా దీనాతి దీనము, విచిత్రము. ఆయన ఎక్కడ జన్మించాడు అన్నది బైబిల్ చెప్పటం లేదండి. పాస్టర్లు సరిగ్గా వాక్యాన్ని చదవరు, ఇది ప్రాబ్లం. పెద్దలు నియమించిన ఆచారాలు సాంప్రదాయాలు మంచివే, కానీ వాక్య వెలుగులో కూడా వాటిని మనం కాస్త పరీక్షించాలి. క్రిస్మస్ రాగానే ఒక పశువుల పాక తయారు చేస్తారు. ఆ పశువుల పాకలోని మరియమ్మ ఒడిలో బాలయేసు, వెనకాల వంగిపోయిన కర్ర, ఇలాగా పాములా ఉన్న కర్ర పట్టుకొని యోసేపు, ఆ పక్కన దేవదూతలు ఉంటారు, గొర్రెలు ఆవులు అవన్నీ గడ్డి మేస్తుంటాయి. ఆ తర్వాత ఇంక 3 జ్ఞానులు ఉంటారు, ఇలా కానుకలు ఇస్తున్నట్టుగా ఉంటాయి. ఎక్కడ చూసినా మీకు ఆ ఫోటోయే కనబడుతుంది మొత్తం. ఇండ్ల దగ్గర కూడా పశువుల పాక తయారు చేసి ఈ బొమ్మలు పెడుతుంటారు. ఈ జ్ఞానులు ఎందుకు వచ్చారో నాకు డౌట్ మొదటి నుంచి కూడా. అక్కడ యేసుప్రభు వారు పశువుల పాకలో పుట్టాడని బైబిల్లో ఎక్కడా లేదు. మన యేసే బెత్లెహేములో పశువుల పాకల పుట్టేన్, ఎక్కడుందో చెప్పు. పెద్ద దాన్ని ఆ పాటని ఖండించడం లేదు, పిల్లలు పాడుకొని కానివ్వండి. మన యేసే బెత్లెహేములో పశువుల పాకల పుట్టేన్ అని, ఎక్కడుండేను అని నేను అడుగుతున్నాను. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన, క్రిస్మస్ తాత అడిగిన, ఎక్కడ అడిగాడు, ఎప్పుడు అడిగాడు, ఎవరిని అడిగాడు, బైబిల్లో ఎక్కడుంది? సర్లే, ఎప్పుడు ఎక్కడ ఎవరు అడిగినా ప్రశ్న అయితే కరెక్ట్ ప్రశ్నే అడిగాడు. ఆ తాతను పెట్టుకొని ప్రశ్న ఒకటి అడుగుతున్నాం, కానీ ఎక్కడ తాతగారు లేరు. ఎక్కడ అడిగాడు, ఎవరిని అడిగాడు, ఎప్పుడు అడిగారు ఎవరికి తెలియదు. అదొక ఫిక్షేషనల్ క్యారెక్టర్ అన్నమాట. ఎవరో ఒక సేవకుడు ఉండేవాడు, ఆ సేవకుడు పిల్లలకి గిఫ్ట్లు ఇచ్చేవాడు, ఆస్తంతా సేవకు దారపోసాడు. ఆయన ఇలా ఉండేవాడని ఊహించుకొని ఒక బొమ్మ వేశారు. తర్వాత కోకాకోలా బ్రాండ్ అంబాసిడర్గా తాత ఫోటో ఎక్కించారు, ఎర్ర టోపీ ఎర్ర డ్రెస్తోని. పాతకాలం కోకాకోలా బ్రాండ్ అంబాసిడర్ ఆ బొమ్మే. మెల్లిమెల్లిగా అది చర్చిల్లో బాగా ఫేమస్ అయింది. ఎంటర్టైన్మెంట్ పిల్లలకి, సంచిలో చాక్లెట్లు విసురుతుంటాడు కదా, బాగుంటుంది. సరే, అది నష్టం కాదు కాబట్టి అవి కొనసాగని. కానీ వాస్తవం మనం తెలుసుకోవాలి. బైబిల్ బాగా చదవాలి, కరెక్ట్గా చదవాలి, వాక్యం చదవాలి. బైబిల్ చెప్పనిది మనం చేయకూడదు. బైబిల్ ఎంతవరకు మనకు పర్మిషన్ ఇచ్చిందో అంతవరకే మనం చేయొచ్చు. యేసుప్రభు వారు ఎక్కడ పుట్టారో బైబిల్లో లేదు. మనం చదివిన మూలవాక్యం చదవండి, మూలవాక్యం ఒకసారి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి, ఇది సెకండ్ స్టెప్. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. దిస్ ఈజ్ వాట్ బైబిల్ సేస్ రిగార్డింగ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమె కన్నది అప్పటికే. మరియమ్మ యేసుని ఏం చేసింది?
కానీ కన్న తర్వాత ఈ బిడ్డకి ప్రొటెక్షన్ ఉండాలిగా మరి. అప్పుడే కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు ప్రొటెక్షన్ ఉండాలి కదా. ఉయ్యాల తొట్టులో వేస్తాం, పిల్లవాడిని హాస్పిటల్లో పెడతాం, ఇంట్లో పెడతాం, చాలా జాగ్రత్తగా పెడతాం. పురుటాలు తల్లి అప్పుడే కన్నది, ఆమెకి జాగ్రత్తగా ఉండాలి కదా. యోసేపు మరియమ్మను తీసుకొని అప్పుడే పుట్టినటువంటి యేసుబాలుని ఎత్తుకొని సత్రం దగ్గరికి వెళ్ళాడు. ఆయన కడుపుతో సత్రం దగ్గరికి వెళ్ళలేదు,